ఏంటక్కా? తట్టుకోలేకపోతున్నానే. అనుక్షణం నా వల్ల ఓ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి తెగించడం నా ఆలోచన. నన్ను నిద్రపోనివ్వటం లేదు, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అక్క, పొద్దున్న నీకేం చెప్పాను? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అంతా మర్చిపోమని చెప్పాను కదా, కానీ నువ్వు... అక్క అక్క ప్లీజ్, దయచేసి ఏడవకు. ఇంట్లో ఎవరైనా లేస్తారు. మర్చిపోలేకపోతున్నానే. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. నందు నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలిసిన మొదటి రోజే మన ఇంటి పరిస్థితి ఆలోచించి దూరంగా ఉండుండాల్సింది. కానీ ఏ బలహీనతో నన్ను కట్టి పడేసింది. అప్పుడు నాకు నందు కావాలనిపించింది. మరి మనసులో ఇన్ని ఆశలు పెట్టుకొని మౌనంగా ఎందుకుండిపోయావు? నీకు సంబంధాలు చూడడం మొదలుపెట్టిన రోజే నీ మనసులో మాట బయట పెట్టొచ్చు కదా. చెప్పుంటే జరిగేదా? జరుగుండదు. ఆస్తులు అంతస్తులు మాత్రమే కాదు, తాహతకు మించి ఆశపడ్డానని అమ్మా నాన్న నా మీదే కోప్పడి ఉండేవారు. నేను వెళ్తున్న దారి తప్పు అని, మీరు కూడా ఎక్కడ నాలా అవుతారోనని భయంతో మిమ్మల్ని కూడా అనుక్షణం ప్రతిదానికి అనుమానించుండేవారు. మీకు ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఉండేది కాదు. నేను నా గురించి ఆలోచించలేదే, మీ గురించి, అమ్మా నాన్నల గురించి ఆలోచించి నా ఆశల్ని మనసులోనే చంపేసుకున్నాను. కానీ ఇప్పుడు నందు పరిస్థితి చూస్తుండే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏరు వీళ్ళు ఏంటి ఇంతసేపైనా రాలేరు? ఇప్పుడు నందుకేం కాలేదు కదా, అతను క్షేమంగానే ఉన్నాడు. ఇంకా ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నావు? నందు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ అతను ఇప్పుడు నాకంటే ఎక్కువ చిత్రవాద అనుభవిస్తూ ఉంటాడు. అది నా వల్లే కదా. అతని మనసులో ఆశ మొదలవడానికి కారణం నేనే. ఒక రకంగా నేనే అతన్ని మోసం చేశాను. ఇప్పుడు నేను నా దారి చూసుకుని వెళ్ళిపోతే అతని పరిస్థితి ఏంటి కావ్య? అయితే ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఎలాగో మా ఇద్దరికి రాసి పెట్టలేదు. కనీసం అతను నన్ను మర్చిపోయి మరో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. నాకు తెలుసు, ఎవరు ఎన్ని చెప్పినా నందు వినడు. కానీ నా మాట వింటాడన్న నమ్మకం నాకుంది. ఎలాగైనా అతని మనసు మార్చాలి. అతను క్షేమంగా సంతోషంగా ఉండడం చూడాలి. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు. సైలెంట్ గా అలా వదిలిపెట్టేసాయి. అంతా అదే సర్దుకుంటుంది. నందు నిన్ను మర్చిపోతాడు.
వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అతనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అతను సంతోషంగానే ఉంటాడక్కా. లేదు కావ్య, మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడకపోయిండొచ్చు, ఎక్కువ సమయం గడిపి ఉండకపోవచ్చు. అంతెందుకు, ఒకరంటే ఒకరికి ఇష్టమని మాట మాత్రమైనా నేరుగా చెప్పుండకపోవచ్చు. కానీ కానీ నందు మనసు నాకు తెలుసు. అతను అతను నన్నంత సులభంగా మర్చిపోడు. అక్క, ఇక్కడేం చేస్తున్నారు? అది నేను నేను బాత్రూమ్కి వెళ్ళడానికి చీకట్లో భయం వేసింది, అందుకే అక్క తోడొచ్చింది. ఇక్కడే నిల్చొని ఏదో మాట్లాడుతున్నారు. నాకు తెలియకుండా ఏదైనా రహస్యాలు మాట్లాడుతున్నారా? రహస్యమా? ఇంతవరకు మన మధ్య రహస్యాలున్నాయా? ఇంతవరకైతే లేవు. నాకేమో నిన్ను చూస్తుంటే అనుమానం వస్తుంది. ఇంతవరకైతే లేవు. నాకేమో నిన్ను చూస్తుంటే అనుమానం వస్తుంది. నేనేం చేశాను? 24 అవర్స్ ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వు పాటలు వింటున్నావో, ప్రేమ గీమా అని ఎవరితోనైనా మాట్లాడుతున్నావో ఎవరికి తెలుసు? మెల్లగా పెద్దక్కని కాకపట్టి ఇంట్లో పెద్ద బాంబులు పెలుద్దామనుకుంటున్నావా? ఇదిగో, అలాంటివేవైనా ఉంటే పక్కన పెట్టేసి బుద్ధిగా చదువుకో. మనకి మన ఫ్యామిలీకి అలాంటివన్నీ సెట్ అవ్వవు. అమ్మా నాన్నల గురించి తెలుసుగా. అలాంటిదేం లేదులేవే బాబు, నువ్వు మరీ ఓవర్గా ఊహించుకుంటున్నావు. పద వెళ్ళి పడుకుందాం, పద. రండి. ప్లీజ్ రండి. వచ్చేస్తున్నాం. పడుకో అక్క, ప్లీజ్. సార్, నందు గారి సెల్ ఫోన్ లిస్ట్ ఇదిగోండి. నిన్నటి వరకు నందు గారి సెల్ ఫోన్ నుంచి వెళ్ళిన ఆల్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్ లిస్ట్.
హలో మే నో హూ ఇస్ దిస్? మే ఐ నో హూ ఈస్ కాలింగ్? దిస్ ఈజ్ మీకు నందు అని ఎవరైనా తెలుసా? యా, మా ఫ్రెండ్. మీరెవరు? ఎనీ ప్రాబ్లం? నో నో నథింగ్. నేను నందు బ్రదర్ని. వాడి సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. నేను కొంచెం అర్జెంటుగా వాడితో మాట్లాడాలి. వాడి సెల్ ఫోన్ బిల్ చూసి కాల్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా ఉన్నాడా? నందు నాకు 1 వీక్ టచ్ లేడండి. నేను ఢిల్లీలో ఉన్నాను. ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ. గోదావరి, ఆ నేను వెళ్ళొస్తా. ఇగో కావ్య, వేణీళ్ళు కాగిని వచ్చి తీసుకెళ్ళు. వస్తున్నానమ్మా. హలో, హలో ఎవరండి? ఫోన్ చేసింది మీరు. మీకెవరు కావాలో చెప్పండి. నేను నా పేరు శరత్. ఆధార్ కార్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. దాని గురించే కాల్ చేశాను. ఆధార్ కార్డులు మేము ఇవ్వటం లేదండి. ఐ మీన్ మేమే ఆధార్ కార్డులు ఇస్తాం. మీరు అప్లై చేసుకుని ఫొటోస్ తీసుకున్నారా? ఆ మధ్యన తీసుకున్నాం. ఇంకా కార్డులు రాలేదండి. ఎప్పుడు ఇస్తారు సార్? మీ కార్డులు రెడీ అయిపోయాయి. పోస్ట్లో పంపుతాం. మళ్ళీ ఒకసారి అడ్రస్, మీ ఇంట్లో వాళ్ళ వివరాలు చెప్తే రీవెరిఫై చేసుకుని తప్పుంటే కరెక్ట్ చేసి పంపిస్తాం. ఓ అలాగా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. నాకు డ్యూటీ టైం అయింది. మా అమ్మాయిని పిలుస్తాను. తను వివరాలు మొత్తం చెప్తుంది. అమ్మా, ఆ? ఫోన్లో ఆధార్ కార్డు గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. కొంచెం చెప్పు. నాకు డ్యూటీ టైం అయింది. సరే నాన్న. ఉమ్. హలో చెప్పండి. ఆధార్ కార్డ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ అడ్రస్కి కార్డ్స్ పంపాలి. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అడ్రస్ చెప్తారా? అడగండి చెప్తాను. ఆశ్చర్యంగా ఉందే. పొద్దున్న 6:45 కల్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని మొదలు పెట్టారా? ఎలా సాధ్యం? హలో ఇదెవరి వాయిస్? హలో 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 వినపడుతుందా అండి? హలో హలో వినపడుతుందా అండి? హలో మీ అమ్మాయి వరోధిని మోసగత్తె దొంగ అని నేను చెప్తాను. హలో అమ్మో, ఇది పార్థి వాయిస్. వినపడుతుందా అండి? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళ వివరాలు ఎందుకు అడుగుతున్నాడు? హలో హలో సంథింగ్ రాంగ్. వినపడుతుందా అండి? హలో హలో లైన్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం. అవునండి, లైన్స్ ప్రాబ్లం గానే ఉన్నాయి. చెప్పండి మేడం. ఏం చెప్పాలి? అదే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు, వయసు, వాళ్ళ వివరాలు. ఇప్పుడు ఆధార్ కార్డులు మీ ముందే ఉంటాయి కదండి. అందులో వివరాలు చదవండి. అవి రైటో కాదో నేను చెప్తాను. చదవండి సార్. అవి మావో కాదో చెప్తాను. అలా కాదు మేడం, మీరు చెప్తే మేం వెరిఫై చేసుకుంటాం. మీ పేరేంటండి? ఆ, కావేరి. మీ నాన్న పేరు? గోవిందా గోవిందా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది పిల్లలు? ముందు అమ్మాయిల వివరాలు చెప్పండి. ఆ, అమ్మాయిని నేను ఒక్కతినేనండి. నాకిద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. పెద్దోడి పేరు వెంకటేష్ అండి. చిన్నోడి పేరు మహేష్. నా తమ్ముడి పేరు ప్రకాష్. మీ పేరు? అంజలి. ఏం చేస్తుంటారు? 9th స్టాండర్డ్ అండి. 9th? అవునండి. నెక్స్ట్ ఇయర్ 10th. పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఓకే. నందు అని మీకెవరన్నా తెలుసా? మా పెద్దన్నయ్య ఫ్రెండ్ అండి.
ఆధార్ కార్డులో ఫ్రెండ్స్ వివరాలు కూడా ఉంటాయా? హై, భలే భలే. నా కార్డులో కూడా నా ఫ్రెండ్స్ వివరాలు కూడా రాయండి. ఆశా, నిషా, కాజల్, సమంత. ఈ నెంబర్లో ఎవరు కాదు. మరి వాడి స్థితికి రావటానికి కారణమైన ఆ అమ్మాయిని తెలుసుకోవటం ఎలా? అమ్మో, వీడికేదో అనుమానం వచ్చినట్టుందే. టైం బాగుంది కాబట్టి వీడిని ఎలాగో అలా కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అయ్యాను. ఇందాకేం జరిగిందో తెలుసా? పార్దు మన ఇంటికి ఫోన్ చేశాడు. దేనికి? పార్థుకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. మన ఇంటి నెంబర్ నందు ఫోన్లో చూశాడో లేక ఫోన్ కాల్ లిస్ట్లో చూశాడో తెలీదు. డెఫినెట్గా ఫోన్ కాల్ లిస్టే అయ్యుంటుంది. ఎందుకంటే నందు ఫోన్లో పార్థు చూస్తుంటే పేరొచ్చేదిగా. మొత్తానికి నందు ఎవరి కోసం ఆత్మహత్య చేసుకోబోయాడో తెలుసుకోవాలని పార్థు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాడు. అతనికి మన ఇంటి నెంబర్ తెలీదు కాబట్టి మనమని తెలియక ఎవరో తెలుసుకోవాలని చాలా తెలివిగా వివరాలు అడుగుతున్నాడు. ఎలాగో అతన్ని కన్ఫ్యూజ్ చేసి తప్పించుకున్నాను. కానీ పార్థు చాలా సీరియస్గా ఉన్నాడు. నందు నీ వల్లే సూసైడ్ చేసుకోబోయాడని తెలిస్తే గొడవలు మామూలుగా ఉండవు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు.